నా పేరు జాకటి యానోష్. నేను సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలం గట్టికల్ గ్రామం ఎల్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను చదువుతూ ఈ ఇన్స్పైర్లో పాల్గొనడం జరిగింది. నా ఇన్స్పైర్ ప్రాజెక్టు పేరు ఏమిటంటే ఏరోడైనమిక్ టెక్నాలజీ ఇన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండ్ ఫ్యూల్ సేవ్స్ చేసుకోవచ్చు. వల్ల అంటే లారీలు, జీపులు, ట్రక్స్ ఇట్లా ఈ వ్యవస్థలలో కొంతపాటు మార్పులు చేసి నిర్మాణ క్రమంలో మార్పులు చేయడం వల్ల మనం ఎంతో ఇంధనాలు అంటే 20 నుండి 30% వరకు ఇంధనాలను ఆదా చేసిన వారం అవుతాం. అది ఎలా చేయాలో నా ఇన్స్పైర్ ప్రాజెక్ట్లో నేను చూపించబోతున్నాను. ఇది నా ప్రాజెక్టు మూల సూత్రం ఏరోడైనమిక్ టెక్నాలజీస్. ఇప్పుడు ఒక లారీ వెహికల్ చాలా వేగంగా రోడ్డుపై వెళ్తుంది. అంతే వేగంతో ఆ గాలి ఒత్తిడి కలగజేసి లారీని వెనుకకు నెడుతుంది. వెనుకకు నెట్టడం ద్వారా లారీ వెనుకకు వెళ్ళలేదు. దాని సామర్థ్యాన్ని పెంచాలంటే ఇంధనం యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. ముందుకు వెళ్ళాలంటే ఇంధనం యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా పెంచడం ద్వారా ముందుకు వెళ్తుంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచాలి. ఇంధనాలు వాడడం ద్వారా ఎంత ఇంధనం 20 నుంచి 30% ఇంధనం వాడతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లారీల నిర్మాణ క్రమం ఇది ఒక రోడ్డు అనుకోండి. ఈ రోడ్డుపై వెళ్తున్న లారీ ఇప్పుడు ఇది వేగంగా వెళ్తుంది. అంటే దాని ముందు ఉన్న గాలి అంతే ఒత్తిడిని ఈ లారీపై కలగజేయడం వల్ల వెనక్కి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఇంధనం ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు భాగంలో ఇక్కడ 2 పైప్స్ అరేంజ్ చేసుకుంటే అంటే ఇదే విధంగా చూసారా, ఈ విధంగా వచ్చేస్తే పెట్టుకొని క్రమం చేసుకుంటాం. క్రమం చేసుకోవడం వల్ల ఇంధనాలను ఆదా చేసిన వాళ్ళం అవుతాం. అంటే వచ్చిన గాలి ఒత్తిడి ఇక్కడ నుంచి పడి ఇటు వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళిపోవడం వల్ల ఇంధనాలు సేవ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ చిన్న టెక్నాలజీని పైప్స్ అరేంజ్ చేసుకుంటే రాబోయే లారీలకైనా ఇప్పుడున్న లారీలకైనా ఇట్లా సెట్ చేసుకోవడం ద్వారా మనం ఇంధనాలు ఈ చిన్న ఆలోచనలను మెకానికల్ ఇంజనీర్స్ ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి అదేవిధంగా అన్ని రైట్స్ తీసుకొని ఈ విధంగా చేసి ధన్యవాదాలు.